హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణా ప్రకాష్ గుణర్విక వ్లాగ్స్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకున్నాము, బెల్ల పొంగల్ చేసుకున్నాము, లెమన్ రైస్ చేసుకున్నాము. సో ఈ 3 ఐటమ్స్ అనేవి మేము చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దేవునికి నైవేద్యం పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. దేవునికి నైవేద్యం అనేది సమర్పించేసి దేవునికి పూజ అయితే మేము స్టార్ట్ చేసేసాము. అది ఎలానో దీపధూప నైవేద్యాలతో దేవుణ్ణి పూజించాలి, ప్రశాంతంగా చేయాలి అని అంటారు కదా ఫ్రెండ్స్. సో అలానే ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా. సో అలానే మగవారితో పూజ చేస్తున్నాము. గున్నుకు హాయ్ చెప్పండి. అలానే మా ఇంట్లో మా హస్బెండ్ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ మేమైతే ఉగాది పచ్చడిని మేము కూడా టేస్ట్ చేసేస్తున్నాము. ఎలా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. ఉగాది పచ్చడి అనేది మేము టేస్ట్ చేసేసి నెక్స్ట్ మేమైతే బయలుదేరాలి కదా ఫ్రెండ్స్. ఇంకా గుడికి వెళ్ళాలి. మేమైతే టేస్ట్ చేసేసాము ఉగాది పచ్చడిని. నెక్స్ట్ మేమైతే గుడికి వెళ్ళేసాము. గుడికి ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి మా ఇంటి దగ్గరలోనే అన్ని దేవుళ్ళు అక్కడే ఉంటారు. ఈవెన్ వినాయకుడు కానీ, శివయ్య కానీ, శ్రీరాముల వారు కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ, మా ఇంటి దేవుడు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెండ్స్. చూడండి, అందరి దేవుళ్ళని చూపిస్తాను మీకు. చూస్తున్నారా దీపం ఫ్రెండ్స్? గున్ను చూడండి ఎలా చూస్తుందో దేవుణ్ణి. ఈయన మా ఇంటి కులదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. గున్ను చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి గున్ను డ్రెస్ ఎలా ఉందో. నెక్స్ట్ దేవుళ్ళందరినీ దర్శించుకొని అలా గుడంతా మేము అలా ప్రశాంతంగా గడిపి నెక్స్ట్ మేమైతే ఇంకా కొంచెం ఒక 2-3 ఫొటోస్ తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఇంతేనండి, మా ఇంటి ఉగాది స్పెషల్ అయిపోయిందండి. ఓకేనా? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. వన్స్ అగైన్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.